బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ నైరుతి దిశగా అల్పపీడనం కదులుతోంది. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాపై అల్పపీడన ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అన్ని పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 3 రోజుల వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక వివరాలు మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనంగానే కొనసాగుతుంది. దీని ప్రభావం దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాలతో పాటు విశాఖపట్నం వరకు కూడా ఈ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా తీర ప్రాంతాల దగ్గర అలజడి వాతావరణం ఉంది కాబట్టి మత్స్యకారులకి 3 రోజుల పాటు హెచ్చరికలు కొనసాగుతూ ఉన్నాయి. ఏపీలో మరొక 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ముఖ్యంగా అన్ని పోర్టుల్లోని కూడా 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. అలాగే తీరం వెంబడి గాలుల ఉధృతి కూడా ఉంటుంది. గంటకు దాదాపుగా 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కాబట్టి మత్స్యకారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. మరి 2 రోజుల పాటు మొత్తం ఏపీ అంతా కూడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతూ ఉంది. రైట్ అనురాధ.